హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు మన స్నాక్ ఐటెం తయారు చేయబోతున్నామండి, డ్రాగన్ చికెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ దీన్ని మ్యాగ్నేట్ చేద్దాం. నేను చికెన్ ఒక 300 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని లాంగ్ స్ట్రిప్స్గా ఇట్లా కట్ చేసాము. దీన్ని అరగంట పాటు సాల్ట్లో నానబెట్టాము. దాని తర్వాత ఇలా కడుక్కొని శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకున్నాము. దీంట్లో వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ ఎగ్ బీటనండి, బీట్ చేసిన ఎగ్ తీసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్ తీసుకున్నామండి. దీన్ని బాగా కలుపుకుందాం. సాల్ట్ ఒక 1/2 స్పూన్ తగ్గినంత, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ సాల్ట్ నానబెట్టాం కాబట్టి కలుపుకుందాం. నానబెట్టినందుకు ఇలా చికెన్ జ్యూసీగాను సాఫ్ట్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చికెన్ మ్యాగ్నెట్ అయిపోయింది. ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత తీసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై చేద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే, స్టార్టర్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి చికెన్ పీసెస్. ఒక ప్లేట్లో తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక ప్యాన్ తీసుకున్నాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం. దాంట్లో 4 వెల్లుల్లి రెమ్మలు, సన్నగా తరుముతున్న వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి, ఉల్లిపాయలు పెద్ద పెద్ద కోసుకున్నాం. మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 10 జీడిపప్పు, రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, కొద్దిగా సాల్ట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు వేసాము. కొద్దిగా వాటర్ వేద్దాం, ఒక 2 టేబుల్ స్పూన్ అంటే.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకున్నాం. హై ఫ్లేమ్లో కొంచెం కుక్ చేద్దాం, ఒక 2 మినిట్స్. చైనీస్ వాళ్ళు ఎప్పుడైనా మీరు స్ట్రీట్ ఫుడ్ అయినా ఎప్పుడైనా చూడండి హై ఫ్లేమ్ మీద చేస్తారండి. ఏదైనా ఫ్రైడ్ రైస్ అయినా కానీ చికెన్ ఐటమ్స్ ఏవైనా కానీ. చికెన్ అండి ఎంతో క్రిస్పీ రుచికరమైన డ్రాగన్ చికెన్ ఆర్ చికెన్ మ్యాచ్ నేను స్టవింగ్ ప్లేట్లో తీసుకున్నాం, స్టవ్ పక్కన. సో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన డ్రాగన్ చికెన్ మీకోసం రెడీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.